సో యాక్చువల్ గా ఒకటి ఫైనలైజ్ అయిపోయింది. ఎల్లో కలర్ తిరుపతికి వెళ్తున్నాం కదా, ఇది కంప్లీట్ ట్రెడిషనల్ పట్టు. ఈ కలర్ ఎలా ఉంది నాకు? ఈరోజు అయితే కాళ్ళు చాలా నొప్పిలేస్తున్నాయి. సో ఈ టైంలోనే మనకి చాలా మంచిగా పనికొచ్చే ఒక ప్రోడక్ట్ ని మీతో షేర్ చేసుకుంటాం. ఇది ఓన్లీ బ్యాటరీతో రన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీతో కాదు కాబట్టి మనకి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హే గాయ్స్, వెల్కమ్ టు టీచర్ టాక్స్. ముందు నుంచి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ వెల్కమ్, కొత్తగా వచ్చే వాళ్ళకి. అండ్ ఈ రోజు వీడియో నా షాపింగ్ వ్లాగ్. సో ఎగ్జైటెడ్. యాక్చువల్గా ఈసారి బర్త్డేకి అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఎట్లాంటి ప్లాన్స్ లేవు, కాకపోతే డ్రెస్ తీసుకోవాలి కదా. అట్లనే ట్రెడిషనల్ డ్రెస్సెస్ లేవు అనమాట నా దగ్గర, పంజాబీ డ్రెస్సెస్ అవి కూడా తీసుకొని అట్లనే బర్త్డేకి కొంచెం డిఫరెంట్ డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నాం. అండ్ కొంచెం మేకప్ కూడా కొనుక్కుంటాను, అవన్నీ చూపిస్తాను. లెట్స్ గో. హే గాయ్స్, ఫైనలీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ యాక్చువల్ గా శంకర్పల్లి నుంచి కుకట్పల్లి చాలా లాంగ్ కాబట్టి మధ్యలో రూట్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ కుకట్పల్లిలో చూస్తా సౌత్ ఇండియాలో కొంచెం డ్రెస్ మెటీరియల్ బాగుంటదేమో అని. యాక్చువల్ గా ఎప్పుడు సౌత్ ఇండియా అని పోతాం, కానీ ఎందుకో చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకొని వస్తాం అనమాట డ్రెస్సెస్. ఈసారి కూడా అలానే అవుతుందా, సౌత్ ఇండియాలోనే తీసుకుంటాం అనేది కూడా చెప్తా. కుకట్పల్లి నా ఫేవరెట్ ఏఎంబి మాల్ కి కూడా వస్తున్నా ఈరోజు. నా ఫేవరెట్ ఫైనల్లీ కుకట్పల్లి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ పారాడైజ్ కి వచ్చాము. ఐ డోంట్ నో వై, బట్ పారాడైజ్ లో సర్వీస్ అనేది కొంచెం నాకు నచ్చలేదు కంపేర్ టు అదర్ రెస్టారెంట్. అక్కడ కూర్చుంటే ఇక్కడికి వచ్చి పిలిచినాక కూడా నో వన్ ఆర్ కమింగ్ టు టేక్ ద ఆర్డర్. తందూరి చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసినాం, బాగుంది డిఫరెంట్ గా. లంచ్ కంప్లీట్ అయింది, షాపింగ్కి వెళ్ళిపోదాం. చూద్దాం ఎంత పైసలు అవుతాయో కూడా చూపిస్తాం. ఫైనల్లీ వి ఆర్ ఇన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో, మెటీరియల్స్. డ్రెస్ మెటీరియల్ చూస్తున్నాం, డిఫరెంట్ రేంజెస్ డ్రెస్ మెటీరియల్ ఉంది. ఇవి పట్టు డ్రెస్సెస్, ఒకటి కొనాలని ఎప్పటి నుంచో ఉండే. ఎల్లో మీ ఫేవరెట్ కలర్ షాప్ అండి. ఓకే, ఇది టాప్, ఇది తీసుకుంటున్నాం. సో యాక్చువల్ గా ఒకటి ఫైనలైజ్ అయిపోయింది. ఎల్లో కలర్ తిరుపతికి వెళ్తున్నాం కదా, ఇది కంప్లీట్ ట్రెడిషనల్ పట్టు. ఇది బాగుంది గైస్. ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పర్ఫెక్ట్ డ్రెస్ మెటీరియల్ దొరుకుతుంది. డ్రెస్సెస్ కూడా బాగుంటాయి, ఒకవేళ వీలైతే చూపిస్తాను. ఇది ఎలాగుంది? ఇది ఇంకో కాంబినేషన్, బ్లూ కి గ్రీన్ కాంబినేషన్. ఇది ఎక్సలెంట్ ఉంటది ట్రెడిషనల్ వేర్ కి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఇక్కడ చాలా బాగుంది మెటీరియల్ కూడా, క్వాలిటీ. ఈ కలర్ ఎలా ఉంది నాకు? ఏమో ఇంకొక డ్రెస్ వైట్ కి, ఫ్యాన్సీ డ్రెస్సెస్ అనమాట. వైట్ కి ఈ బ్యూటిఫుల్ మల్టీ కలర్ దుపట్టా వచ్చింది. ఇవన్నీ ట్రయల్ చేద్దాం, కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ రూమ్. ఇవన్నీ ట్రయల్ చేసేద్దాం ఇప్పుడు. ఇవన్నీ డ్రెస్సెస్ రెడీవేర్ మెటీరియల్ అనమాట. సో ఒకసారి వేసుకొని ట్రయల్ చేసి మన సైజ్ వస్తుందో లేదా, ఫిట్టింగ్స్ ఏమైనా ఉన్నాయో చూసి మళ్ళా చెప్తా. సెలెక్టెడ్. ఇంకో డ్రెస్ సైజ్ సరిపోవట్లే, మేబీ ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే తీసుకుందాం. ఎలా ఉన్నాయి నా డ్రెస్సెస్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మర్చిపోకండి. అండ్ మళ్ళీ కొంతమంది వస్తే ప్రమోషన్ చేస్తున్నాం అని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాకు ప్రమోషన్ ఇచ్చే అంత సీన్ నాకు లేదు. నా బర్త్డే బ్లాగ్ కోసం చేస్తున్న వీడియో. సో ఫైనల్లీ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసేసుకున్నాము. ఏమేమి తీసుకున్నా అనేది తర్వాత చూపిస్తాం. అండ్ ఇప్పుడైతే ఏఎంబి మాల్కి వెళ్ళిపోతాం, ఇంకా బిల్లింగ్ చేసుకొని. అండ్ 10,000 ఎబో చేస్తే ఏమో గిఫ్ట్ ఇస్తారంట, చూద్దాం ఏం గిఫ్ట్ ఇస్తారో. సో మచ్ బిల్. ఎక్కువ షాపింగ్ చేసేసి ఇస్తారంట, చూద్దాం ఏం గిఫ్ట్ ఇస్తారు. We got cookware.
ఫస్ట్ టైం ఇంత షాప్ చేయడం, ఇంతసేపు చేయడం. అండ్ ఈసారి అయితే సౌత్ ఇండియాలోనే తీసుకున్నాం. అండ్ ఒక గిఫ్ట్ కూడా వచ్చింది. చలో ఏఎంబి. Guys, finally we are into AMB mall. ఏం కొనుక్కోబోతున్నాం మమ్మీ? ఏం ఐడియా లేదు. ఇప్పుడు కొన్న డ్రెస్సెస్ నచ్చినాయా? మీరు కూడా ట్రై చేయండి. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ప్లస్ సైజ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అని చాలా మంది అడుగుతుంటారు. నేనైతే వెస్ట్ సైడ్ లేదా సౌత్ ఇండియాలో కొంటా. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ తినేసి ఇంకా వెల్ డూ సమ్ మేకప్ షాపింగ్. కొంటానో లేదో తెలీదు. అండ్ ఇది చూడండి, ఇది నా ఫేవరెట్. ఎప్పుడు ఆడుకుంటానో ఇక్కడ. పారడైజ్ లో తిన్నాం కదా ఆ బిర్యానీ, టోనీ కడుపుకి ఇంత కూడా కాలేదన్నమాట. అందుకనే మళ్ళా ఒర్రుతుండని మెగ్డీకి వచ్చి తనకు కావాల్సినవి అన్ని తినబెట్టి ఇప్పుడు మళ్ళా కొంచెం షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా? లెట్స్ గో. ఎందుకు వచ్చానంటే టిర్ కుషన్ ఫౌండేషన్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అదే టీరాల్ అవైలబుల్ గా ఉంది. మరి ఇక్కడ అవైలబుల్ గా ఉందా లేదా తెలుసుకుందాం. ఇక్కడ లేదంట, ఆఫ్లైన్. ఆన్లైన్ లో ఉంది కుషన్ ఫౌండేషన్, కానీ షేడ్ మనకి తెలియదు కాబట్టి వి షుడ్ నాట్ డూ కింజిర్ బింజిర్. సో ఎక్కువ ఎల్లో అయిపోతుంది లేదా ఎక్కువ పేల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఒకవేళ వస్తే కనుక చూపిస్తా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు టేక్ ఆన్లైన్ ఉందంట, ఇక్కడ అవైలబుల్ గా లేదు. కానీ టీరాలో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. లైక్ కొరియన్ బ్రాండ్ బాగుంటాయి. అండ్ అడ్వెట్ క్యాలెండర్ కూడా ఉంది అక్కడ. 24,000 అంట. కానీ ఇట్స్ వర్త్ అని చెప్పి చూపించారు అన్ని ప్రోడక్ట్స్. సో కాస్ట్లీ. గైస్ ఫైనలీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్ గా వీడియోలో చూపించలేదు కదా నేనేం తీసుకున్నాను. అవన్నీ చూపిస్తా ఏమేమి తీసుకున్నానని. కలెక్షన్ అయితే సౌత్ ఇండియాలో చాలా బాగా నచ్చింది. ఈవెన్ వెస్ట్ సైడ్ లో కూడా బాగుంది. కానీ తర్వాత వస్తాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు పైసలు లేవు. అన్ని పైసలు అనుకోకుండా సౌత్ ఇండియాలోనే ఖర్చు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏదైనా తీసుకుంటే మళ్ళీ నా బర్త్డే కూపన్ అప్లై అయిపోయి మళ్ళీ నాకు డిస్కౌంట్ రాదు. సో వెస్ట్ సైడ్ లో మెంబర్షిప్ తీసుకుంటే, వెస్ట్ సైడ్ ఆర్ షాపర్ స్టాప్ ఆర్ ప్యాంటలూన్స్ లో కూడా తీసుకుంటే ఇది ఒకటి మంచి బెనిఫిట్ అనమాట. బర్త్డే మంత్ లో షాపింగ్ చేస్తే మంచిగా ఆఫర్స్ వస్తాయి. అండ్ యా, ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ నో వై ఎప్పుడైనా మాల్స్ లోకి ఈ సో కాల్డ్ బ్యూటీ కైండ్ ఆఫ్ థింగ్ కోసం అని వెళ్తే ఐ డోంట్ నో వై పీపుల్ సీ డిఫరెంట్లీ. అంటే మేము కొనలేమనుకుంటారా లేకపోతే వి కాంట్ అఫోర్డ్ అనుకుంటారా నాకు అర్థం కాదు. నేను చాలా ఇంగ్లీష్ డ్రామాలు చూస్తా, అందులో సేమ్ ఇట్లనే అవుతుంది అనమాట. బ్లాక్ గా ఉంటే వి కాంట్ అఫోర్డ్ ద మేకప్ ప్రొడక్ట్స్ అనుకుంటున్నారా? ఐల్ షాప్ ఏడ తీసుకుంటానో కూడా చూపిస్తా, ఎవరు చూసినారో కూడా చూపిస్తా. Yeah, don't underestimate the power of a dusky skin girl. Okay, we are also human. We also know how to do makeup. We also want luxury products. Okay, pedda chali start అయిపోయింది. And it's my birthday. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నా బర్త్డే షాపింగ్ కంప్లీట్ అయ్యింది 90%. ఇంకో 10% ఉంది. కొంచెం చెప్పులు అవి తీసుకోవాలి. అండ్ బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలి, సెలూన్ కి వెళ్ళాలి. అన్ని పనులు ఉన్నాయి. అది వేరే వీడియో చూపిస్తా. ఈ రోజు అయితే కాళ్ళు చాలా నొప్పిలేస్తున్నాయి. సో ఈ టైంలోనే మనకి చాలా మంచిగా పనికొచ్చే ఒక ప్రోడక్ట్ ని మీతో షేర్ చేసుకుంటా. అదే అగారో మసాజర్. ది బుడ్డ డివైస్, కానీ మనకి నీ హ్యాండ్స్ లెగ్ బాడీలో ఏ పార్ట్ పెయిన్ ఉన్నా గానీ ఈజీగా మసాజ్ చేసేసుకోవచ్చు. కొంచెం రిలీఫ్ అవుతుంది. సో ఇదే నా గో టు అయిపోయింది అనమాట. ఇలా ఏమేమి వస్తాయో చూపిస్తాను మీకు. ఇది అగారో మెయిన్ మిషన్. సో ఇది దీంతో మంచిగా యాక్టివేట్ చేసుకోవచ్చు అన్ని. తర్వాత దీన్ని ట్రావెలింగ్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి పౌచ్ ఇచ్చారు క్యారీ చేయడానికి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి అటాచ్మెంట్స్ ఉంటాయి. మనకి తగ్గట్టు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి ప్యాడ్స్, స్టిక్ ప్యాడ్స్, కనెక్టింగ్ వైర్, దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ వైర్ అండ్ సో మెనీ ప్యాడ్స్. నాకైతే కాళ్ళ నొప్పులు భలేగా ఉన్నాయి. పెద్దవి యూజ్ చేద్దాం. మమ్మీకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఏం లేదు, దీనికి ఏ పోర్ట్ ఉంటుంది. ఫస్ట్ దీనికి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. 4 ప్యాడ్స్ అవసరం ఉన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. 4 ప్యాడ్స్ అవసరం ఉంటే ఈ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కనెక్ట్ చేసేసినాం కదా. ఇప్పుడు ఈ ప్యాడ్స్ మంచిగా వీటికి ఏం చేయాలంటే ఈ స్టిక్ ప్యాడ్స్ వస్తాయి 2. ఈ కవర్ చాలా ఇంపార్టెంట్. ఈ రీయూజ్ చేసుకోవడానికి మళ్ళీ దీనికే స్టిక్ చేయాలి. సో ఇలా వీటిని జస్ట్ ఇలా పెట్టేసి నేను ఇంకొకటి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది బీ పోర్ట్కి ఇలా కనెక్ట్ చేసుకొని ఇంకొక 2 స్టిక్ ప్యాడ్స్ తీసుకొని దీనికి కనెక్ట్ చేయాలి. ఇలా
కనెక్ట్ చేసేసినాం కదా. ఇప్పుడు వీటిని స్టిక్ చేసుకో. నాకు మెయిన్ పెయిన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ 2 places లో నేను స్టిక్ చేసుకుంటా. అంటే పెయిన్ ఉంటే అని కాదు, కొంచెం రిలాక్సింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. పెట్టిన దానికి గమ్ని ఇలా స్టిక్ చేసి వైర్లు ఉందని చెప్పి టెన్షన్ పడకండి, ఏం కాదు. ఇది ఓన్లీ బ్యాటరీతో రన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీతో కాదు కాబట్టి మనకి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన ఒక బటన్ ఉంటది, ఇది ఆన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మోడ్. ఇందులో డిఫరెంట్ 6 modes ఉంటాయి. మనకి ఏ మోడ్ లో మసాజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టైం మనకి ఎన్ని మినిట్స్ కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. 10 నుంచి 60 minutes వరకు, 1 hour వరకు ఉంటది. సో నాకు ఇప్పుడు మోడ్ ఇట్లా చేయితో రాస్తున్నట్టు కావాలి. ఇప్పుడు ఏ కదా, ఏ పోర్ట్ లో మనం ఏం చేయాలంటే ఇది ఇంక్రీజ్ చేయాలి. బి పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నాకు టైమ్ 20 minutes కావాలి. 20 minutes నేను ఇట్లా సెట్ చేసి పక్కన పెట్టి రిలాక్స్గా పడుకోవచ్చు. టెస్ట్ కూడా చేసుకోవాలి, అంత కాళ్ళు నొప్పులు వేస్తుంటాయి. అందుకే ఇది నా గో టు సొల్యూషన్ అనమాట. ఫిజియోథెరపీలో కూడా ఇట్లాంటి మిషన్స్ ఉంటాయి. నాన్నకి పెట్టేటప్పుడు యూషన్ ఉండే హ్యాపీగా. ఇది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేసి తీసుకోండి. మన ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఈ కాస్ట్ అరౌండ్ 1500 to 2000 లోపే ఉంటది కాబట్టి వర్తీ ప్రోడక్ట్ అనొచ్చు. వేరే మసాజర్స్ తీసుకుంటే 5000 ప్లస్ ఉంటాయి లెగ్ మసాజర్స్, కాబట్టి ఇది కంఫీ. రిలాక్స్ ఉంది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇది ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయకపోతే చేయికి జిల్ అని తగులుతుంది. ఈ ప్యాడ్స్ అలా వీటిని దీనికి పెట్టి దీన్ని డిస్కనెక్ట్ చేయడం. సో చూసారు కదా ఎంత సింపుల్, చాలా తక్కువ కాస్ట్ లో మంచి రిలాక్సింగ్ సెషన్. ఎక్కడ పెయిన్ ఉన్నా, మెయిన్ గా చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి కూర్చొని ఊరికే కంప్యూటర్స్ కి చూస్తూ ఇక్కడ పెయిన్ వస్తుంటది కదా, వాళ్ళకి కానీ మమ్మీ వాళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా నా డే అయితే ఎండ్ అయిపోయింది. ఇంకేమైనా నా బర్త్డే షాపింగ్ చేస్తే షార్ట్స్ లో పెడతాను. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టీజే టాక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.